నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏపీలో 1183 సీనియర్ రెసిడెంట్లు అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డిఎంఈ పరిధిలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య కళాశాలలోని వివిధ విభాగాల్లో మొత్తంగా 1183 సీనియర్ రెసిడెంట్ల పోస్టులకు నోటీస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికోసం మనకి ఇక్కడ అప్లికేషన్లు కూడా ఇన్వైట్ చేస్తున్నారు మిత్రమా. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎండి కానీ ఎంఎస్ కానీ అదేవిధంగా ఎంసీహెచ్ కానీ డిఎం కానీ అదేవిధంగా ఎండిఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఎలిజిబుల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 44 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా పే స్కేల్ వచ్చేసరికి పర్ మంత్ 97,750 రూపీస్. దీని యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే మనకు పీజీలో వచ్చినటువంటి మెరిట్ను బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఈ ఫైనల్ సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీలకు 200 రూపాయలు, బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీలకు 1000 రూపాయలు. ఆన్లైన్ అప్లికేషన్లకు 22 మార్చ్ 2025 అనేది లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసరికి https/ మనకు dme.ap.nic.in అనే వెబ్సైట్లో మీకు దానికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా క్రీడా కోటాలో 96 మంది టీచర్ పోస్టులు అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే వారం 10 రోజుల్లో పోస్టింగ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కోట కింద మరో వారం 10 రోజుల్లో 96 మందికి ఎస్జిటి టీచర్లు అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు దక్కనున్నాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. వాస్తవానికి వారికి గత అక్టోబర్లోనే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా అనర్హులు ఎంపికయ్యారని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై శాట్ అధికారులు కమిటీలు వేస్తూ వచ్చారు. తాజాగా శాట్ నుంచి అంటే గతంలో కొంతమంది ఏదైతే వివాదాస్పదమైందో దాన్ని ఇప్పుడు సార్ట్అవుట్ చేసి మొత్తంగా 96 మందికి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఇక్కడ ప్రకటించారు. మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అంటే టీజీపీఎస్సీ హాస్టల్ వార్డెన్ పోస్టులకు మొత్తం 974 మంది ఎంపిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో 581 వార్డెన్ అంటే వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులకు 574 మంది ఎంపికైనట్టు టీజీపీఎస్ వెల్లడించింది. ఈ పోస్టులకు గత ఏడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించగా 82,873 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కులతో కమిషన్ జీఆర్ఎల్ జాబితా ప్రకటించింది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసింది. తాజాగా వార్డెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. సంక్షేమ శాఖల్లో పోస్టులకు 561 మంది, దివ్యాంగుల సంక్షేమ శాఖలో మనకు 13 మంది ఎంపికైనట్లు కమిషన్ వివరించింది. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే విఏఓలుగా విఆర్ఓలు అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే పరీక్షలు లేకుండానే రెవెన్యూలోకి బదిలీ. ప్రభుత్వం త్వరలో మనకు ఏదైతే గ్రామాల్లో నియమించనున్నటువంటి రెవెన్యూ అధికారులకు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని పేరు నిర్ణయించినట్టు తెలిసింది. భూభారతి చట్టం అమల్లో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 10,950 మంది క్షేత్రస్థాయి అధికారులను నియమించేందుకు ఈ నెల 7న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. గ్రామ పరిపాలన అధికారులు పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతమందిని తీసుకుంటారనే దానిపైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు భిన్నమైనటువంటి ప్రకటనలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తాజా సమాచారం ప్రకారం మొత్తం పోస్టులను పూర్వ విఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేయనున్నట్టు తెలిసింది. కొన్ని నెలల కిందగా విఏఓలతో పాటు 1000 మంది సర్వేల బదిలీకి విల్లింగ్ ఆప్షన్ తీసుకోగా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఆసక్తి కనిపించలేదు. సో మరి వీళ్ళ యొక్క విధులు మరియు సర్వీసుల సంగతి ఏంటి అంటే ప్రధానంగా రెవెన్యూలో క్యాడర్ స్ట్రెంత్, జీతభత్యాల కేటాయింపు వంటివి ఇంకా నిర్ణయం కాలేదు. విఏఓలకు పే స్కేల్తో తీసుకుంటారు. అందుకు కనీస అర్హత ఏమిటి, విధులు ఏమంటివి కూడా ఇంకా తెలియదు. అవి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతారన్నది మరో ప్రశ్నగా ఉన్నది. 4 ఏళ్లుగా ఇతర శాఖల్లో తమ విధులు నిర్వహిస్తున్నామని ఈ సర్వీస్లో కొనసాగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కనీస అర్హత డిగ్రీ ఉంటే ఇప్పుడు విల్లింగ్ ఇచ్చిన వాళ్ళు 3,500 మందికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక అంశాలు తేలాల్సి ఉన్న నేపథ్యంలో విఏఓ వ్యవస్థ అమలు అనేది ఉగాది నుంచి కష్టమేనని సీనియర్ అధికారులు చెబుతున్నారు. సో ఉగాదిని లాంఛనంగా ప్రారంభించి ఏప్రిల్లో నియామక ప్రక్రియ జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరి అదేవిధంగా చూసుకుంటే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మనకు ఎవరండి ఈ యొక్క హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ప్రధానంగా ఆర్ఎఫ్సిఎల్లో ప్రొఫెషనల్స్ అంటూ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 40 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్లో మనకు కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సివిల్, మెడికల్, సేఫ్టీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ యొక్క ప్రొఫెషనల్స్ ఉండడం జరుగుతుంది. సో ఏ పోస్ట్ బేస్ చేసుకొని ఎన్ని వేకెన్సీస్ నోటీస్ చేయడం జరిగిందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి వీటన్నిటికీ ఎలిజిబిలిటీ వచ్చరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీఈ, బీటెక్, అది కెమికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, డిప్లొమా కానీ, సిఏ కానీ, సిఎంఏ కానీ, ఎంబీఏ కానీ, సివిల్ కానీ, ఎంబీబీఎస్తో పాటు బీఎస్సీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇంజనీర్కు మ్యాక్సిమం 30 years, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్లకు 40 years, అడిషనల్ సీనియర్ మేనేజర్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్కు 45 years, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లకు 50 years అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి సెలక్షన్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అన్నిటి కూడా అప్లికేషన్స్ మనకు 10th April 2025 లోపల మనం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు rfcl.cov.in/careers2.php అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే సో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పిహెచ్డి రీసెర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమేమి కోర్సులు ఇస్తున్నారంటే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ మనకు ప్రధానంగా పిహెచ్డి, ఎంఎస్ ఇంజనీరింగ్, ఎంఎస్ రీసెర్చ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి, అదేవిధంగా చూసుకుంటే ఇన్ కెమిస్ట్రీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి, అదేవిధంగా ఇంటర్ మనకు డిసిప్లినరీ బయోసైన్స్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మెటీరియల్ సైన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు కోర్సును బేస్ చేసుకొని 55% మార్క్స్ సైన్స్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, అది అందులో ఖచ్చితంగా కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది ఉండాలండి. సో మనకు ప్రధానంగా చూసుకుంటే దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇస్తుంటారు. దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th April దీనికి లాస్ట్ డేట్గా ఉంటుంది. jncasr.ac.in అనే ఒక వెబ్సైట్ పూర్తి సమాచారం ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే బెల్లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ అంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బెంగళూరులో 57 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్. సో దానికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీసీఏ, బీఈడి, బీఎస్సీ, డిప్లొమా, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎల్ఎల్బి, సిఏ, అదేవిధంగా ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంఫిల్, పిహెచ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటున్నారు. ఏజ్ వచ్చేసరికి 45 years అంటున్నారు. ఓబీసీలకు 3 years, ఎస్సీ ఎస్టీలకు 5 years, మనకు దివ్యాంగులకు 10 years అనేది ఇవ్వడం జరుగుతుంది రిలాక్సేషన్. సాలరీ వచ్చేసరికి రకరకాల పే స్కేల్స్ కూడా జరిగింది. దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ది సెక్రటరీ BEEI బెల్ హై స్కూల్ బిల్డింగ్ ఎంపిక సెలక్షన్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఉండడం జరుగుతుందండి. పూర్తి స్థాయి సమాచారం కోసం bellindia.in అనే ./జాబ్ నోటిఫికేషన్ యొక్క వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన అంటే KVS కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక 1, 2, 3 ప్రీ ప్రైమరీ 1, 2 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత దీనికి మరి కేవీ స్కూల్లో అడ్మిషన్ రావాలంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే ప్రీ ప్రైమరీ కానీ 1 కానీ 2వ తరగతులు కానీ రావాలంటే వాళ్ళ పిల్లల వయస్సు కూడా 3 ఏళ్లకు పైబడి 6 ఏళ్ల లోపు వయసు ఉండాలి. సో మనకు ప్రధానంగా చూసుకుంటే బాలవాటిక మొదటి గ్రేడ్కి వచ్చేసరికి బాలవాటికల వయస్సు 13/3/2025 నాటికి 3 ఏళ్ళు పూర్తయి 4 ఏళ్ళు మించకుండా ఉండాలి. బాలవాటిక సెకండ్ గ్రేడ్కి వచ్చేసరికి 4 years కంప్లీట్ అయిపోయి 5 years మించి ఉండకూడదు. బాలవాటిక 3లో ప్రవేశాలకు 5 ఏళ్ల నుండి 6 ఏళ్లకు మించి ఉండకూడదు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో మనకు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ తేదీలు అనేది కూడా మనకు
మార్చ్ 2025 నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 21 మార్చ్ 2025 వరకు ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇలా ఫస్ట్ లిస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా కేవీ స్కూల్లో అడ్మిషన్కి సంబంధించినటువంటి అంశం. మీ పిల్లల్ని కేవీ స్కూల్లో చదవాలంటే మీరు ఇక్కడ ఏదైతే కేవీఎస్, సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కేవీఎస్ ANGATHAN.NIC.in అనే ఒక వెబ్సైట్లో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ మీకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం, ప్రధానంగా అర్హులకే రాజీవ్ యువ వికాసం అంటూ ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రకటనను ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టి అర్హులను గుర్తించాలి, కార్యకర్తలకు ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలంటూ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్కు ప్రియారిటీ, పన్నుల వసూళ్లు, అదేవిధంగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో తెలంగాణ టాప్ అంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రాజీవ్ యువ వికాసం పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులైనటువంటి నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క స్కీమ్ను తీసుకొని రావడం జరిగింది. సో ఎవరైతే ఏదైనా యూనిట్స్ స్టార్ట్ చేసుకోవాలని, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలన్నటువంటి యువత మీరు దీన్ని అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పేరు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే మనకు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం పోరాడినటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క కృషిని, అంటే ఆ పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ కవుల సంచిక రాసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పేరును కూడా మనకు నిన్న అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక నుంచి తెలుగు యూనివర్సిటీని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా కూడా పిలవడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే జూన్ 15న నీట్ పీజీ 2025 అనే ఒక ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షెడ్యూల్ విడుదల చేసినటువంటి NBE-MS ప్రధానంగా చూసుకుంటే వెరిఫికేషన్ లాగిన్ కోసం పరీక్ష హాల్కు అభ్యర్థులు ముందుగా రావాలని ఇక్కడ వీళ్ళు సూచించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూన్ 15న నిర్వహించినట్టు ఏదైతే నీట్ పీజీ 2025 జూన్ 15 రోజు నిర్వహించినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నిర్దేశిత టైం టేబుల్ ప్రకారం 2 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు దీనిలో ప్రధానంగా దీన్ని బేస్ చేసుకొని MS కోర్సుల్లో 12,690, MD కోర్సుల్లోని 24,360, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్స్ను వీళ్ళు ఫిల్ చేయనున్నారు. సో మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామినేషన్కు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో 19th మార్చ్ రోజున ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను కూడా మన యొక్క ఎపిటోమ్ IAS ప్రిమిసెస్లో మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 వద్ద నిర్వహించడం జరుగుతుంటుంది. సో దీనికోసం మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎపిటోమ్ ఈరోజు మరొక కీలకమైన అప్డేట్ ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే SI, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నట్టయితే వీరందరూ ఈ యొక్క వచ్చేటువంటి అన్ని ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చిన్న ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సపరేట్ పేపర్ ఫర్ తెలంగాణ అండ్ AP ఆస్పిరెంట్స్. మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను మార్చ్ 19th రోజున మనకు ఉదయం 10 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో మరొక కీలకమైనటువంటి ప్రకటన కూడా రావడం జరిగింది. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఆన్ ఎవ్రీ వెన్స్డే. ప్రధానంగా చూసుకుంటే ప్రతి బుధవారం ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా OMR బేస్డ్, అంటే ఏ విధంగా మనకు రియల్ టైం ఎగ్జామినేషన్ యొక్క
అపియరెన్స్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కోసం 7095606638 లేదా 7095606639 అనే నంబర్కి కాల్ చేయండి. వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ ఐఎస్ ఎబో ఓల్డ్ పిజ్జా హట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45. సో దీనికి ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మీకు స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిందంటే మీకు ఎగ్జామ్కి కూడా ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ కూడా ఫ్రీగా ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపు మార్నింగ్ మనకు ప్రధానంగా 19th మార్చ్ రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది. గతంలో లాస్ట్ వెన్స్డే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు ఇక్కడ మనకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ కూడా అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలా మనకు ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని కూడా మనం ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో మీకు దీని ద్వారా పూర్తి స్థాయి సమాచారాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.